హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు మనము గుత్తి వంకాయ మసాలా వంకాయ చేసుకున్నామండి. అందుకని నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. దీనికి సంబంధించిన మసాలా: ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, ఒక టమాటా, పెద్ద టమాటా కట్ చేసి పెట్టాను, 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను, ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, కొంచెం అల్లం ముక్క కూడా కట్ చేసి పెట్టానండి, 3 లవంగాలు, 2 మరాఠీ పువ్వు, 3 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క. ఇప్పుడు ఇవన్నీ మనము కొంచెం వేపుకోవాలండి. మసాలాలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు మసాలా వేపుకోవాలి. ఇప్పుడు మనం వేపుకోవడానికి వెళ్ళిపోదాం. ఇగోండి, కళాయి పొయ్యి మీద పెట్టాను కదా, వేడెక్కింది. ధనియాలు వేస్తున్నానండి. కొంచెం వేగితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఈ చెక్క, లవంగా ఇవన్నీ కూడా వేసేస్తున్నానండి. గసగసాలు కూడా వేసేస్తున్నాను. కొంచెం వేడెక్కితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకోండి, ఇంక చాలండి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందామండి. నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇంకోండి, మిక్సీ పట్టేసుకుందాం. మసాలా పొడి నలిగిపోయింది కదండి, అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి, వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. ఇవి వెల్లుల్లి, అల్లం నలిగాక మనము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇంకోండి, ఈ మసాలాలోనే నేను 1 చెంచా కారం వేస్తున్నానండి. ఇంకోండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, మనము ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మనం ముద్దలా మసాలా పట్టుకోవాలండి. మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మనము మసాలా అంతా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము వంకాయలు కట్ చేసుకుందాం. ఇంకోండి, ఉప్పు నీళ్ళు పెట్టాను నేను. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. ఇంకో చూడండి, ఇంకెలాగా చూడండి, లేతగా ఉన్నాయి వంకాయలు. ఇంకోండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇంకో చూడండి, అన్నీ అలాగే కట్ చేసుకోవాలండి. పుచ్చులు ఏమి లేకుండా చూసుకోండి. ఇంకోండి, ఇప్పుడు ఇలా కోసుకున్నాం కదా, ఈ వంకాయలోకి ఈ మసాలా ముద్ద ఇలా పెట్టుకోవాలండి. ఇంకోండి చూడండి, ఇలాగా మొత్తం ఇలాగా కాయలకు పట్టిలాగా ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకోండి, ఇలాగా మొత్తం కాయలకి ఇలా మసాలా పట్టిలాగా. ఇంకోండి, 4 స్పూన్లు నూనె వేసి పెట్టానండి. వేడెక్కింది. ఇప్పుడు నేను వంకాయలు వేస్తున్నాను. ఇంకోండి, ఇలా పెట్టుకోవాలండి అన్ని కాయలు. ఇంకోండి, ఇప్పుడు అన్ని కాయలు పెట్టేసుకున్నాం కదా మనము. ఈ మసాలా, మిగిలిన మసాలా కూడా వీటి మీద ఇలా వేసేసుకోవాలండి. ఈ కాయల మీద చూడండి, ఇలా కాయలకి పట్టిలాగా ఇలాగ వేసేసుకోవాలి. చూడండి, మొత్తం వేసాను. ఇది మనము మూత పెట్టేసుకుందామండి. ఓ 10 నిమిషాలు ఇది మూత పెట్టాలి. ఇదే ఇంక ఇలా ఏగుతూ ఉంటుంది. ముందు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కలుపుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇవ్వండి, వేసేసాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఇవ్వండి, ఇందాక మీకు చూపించా కదా, ఈ టమాటా కూడా మనము గ్రేవీలా పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ వేస్తాను ఇది కూడా. ఇవ్వండి, 5 నిమిషాల తర్వాత అన్నాను కదా, చూడండి. ఇంకోండి, కాయలు ఇలా మగ్గిపోవాలండి. తిప్పుతున్నా చూడండి, ఇలాగా చూడండి, ఇలా ఉడికిపోతున్నాయి చూడండి. ఇలా ఉడకాలి. ఇంకో ఇలా మార్చుకోవాలి, టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటే అందులో ఉన్న మసాలా కూడా పోకంటూ ఉంటుందండి. ఇంకోండి, చూడండి, ఇలా మొత్తం ఇలా కలిసిలాగా కలుపుకోవాలి. ఇంకోండి, ఇలా తిప్పుకున్నాం కదా, ఇంకొక 5 నిమిషాలు మనము మూత పెట్టుకుందాం. ఇంకోండి, 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు మనము ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదండి టమాటా జ్యూస్, అది కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడు. ఇంకోండి, ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ వంకాయ ఉడికిపోయింది. ఇంకో చూడండి, వంకాయ ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్దండి. 5 నిమిషాల తర్వాత అన్నాం కదా, చూడండి ఎలా ఉడికిపోయిందో, ఆయిల్ తేలినట్టు ఉడికిపోయింది చూడండి. ఇంకోండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇంకోండి, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. వేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని ఆపేసుకోవడమేనండి. ఇంకోండి, ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది ఈ మసాలా వంకాయ, గుత్తి వంకాయ.
అసలు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చపాతీకి కానీ పులకాకి కానీ రోటీకి కానీ అసలు మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే ఈ గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి చపాతీకి తినడానికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి.